హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సైన్స్ పార్క్. నేను స్వప్న. బయో సైన్స్కి కొత్త బుక్స్ చదవాలా, పాత బుక్స్ చదవాలా అని చాలా గందరగోళంలో ఉన్నారండి. గందరగోళం పడాల్సిన అవసరం లేదండి. ఎందుకంటే కొత్త బుక్స్లో ఉన్న కంటెంట్, పాత బుక్స్లో ఉన్న కంటెంట్ సేమ్ అండి. కాకపోతే ఇవి ఎన్సీఆర్టీ బుక్స్, అవి ఎస్సీఆర్టీ బుక్స్. సిలబస్ అయితే సేమ్ ఉంది. ఆల్రెడీ ప్రిపేర్ అవుతున్న వాళ్ళు పాత బుక్స్ చదివి ఉంటారు కాబట్టి టెన్షన్ పడాల్సిన అవసరం లేదండి. కొత్త బుక్స్ని ఒకసారి రెఫర్ చేస్తే సరిపోతుంది, స్పీడ్గా అయిపోతుంది. ఆల్రెడీ చదువున్నారు కాబట్టి. ఇక ఇప్పుడే స్టార్ట్ చేస్తున్నాం. ఏ బుక్స్ చదవాలంటే మాత్రం ఖచ్చితంగా కొత్త బుక్సే చదవండి. పాత బుక్స్ చదవాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా కొత్త బుక్సే చదవండి. ఇంకా ఏంటంటే ఈసారి ఇంటర్మీడియట్ అని సపరేట్గా ఇచ్చారు కాబట్టి ఇంటర్ కొంచెం ఎక్కువగా చదివితే బాగుంటుందని నా ఒపీనియన్ అండి. ఎనీవేస్, ఏది సిలబస్లోకి వస్తే కరెంట్ అఫైర్స్లో 10 మార్క్స్ ఉంటాయి, 20 బిట్స్ ఉంటాయి. అలాగే విద్యా దృక్పథాల్లో 5 మార్క్స్ ఉంటాయి, 10 బిట్స్ ఉంటాయి. అలాగే క్లాస్ రూమ్ ఇంప్లికేషన్స్ అండ్ సైకాలజీ, దీంట్లో 10 బిట్స్ ఉంటాయి, 5 మార్క్స్ ఉంటాయండి. అలాగే కంటెంట్ 80 బిట్స్ ఉంటాయి, 40 మార్క్స్ ఉంటాయి. ఇక మెథడ్ విషయానికి వస్తే 20 మార్క్స్ ఉంటాయి, 40 బిట్స్ ఉంటాయండి. ఓవరాల్గా 80 మార్క్స్ ఉంటాయి. ఇక నెక్స్ట్ సిలబస్ చూద్దాం ఏముందో. విద్యలో దృక్కోణాలు అంటే విద్యా దృక్పథాలు. ఫస్ట్ చాప్టర్ విద్యా చరిత్ర. దీంట్లో ప్రాచీన భారతదేశంలోని విద్య అంటే పూర్వ వేద కాలంలో విద్య, అలాగే వేద అనంతరం కాలం విద్య, నెక్స్ట్ మధ్యయుగ కాలంలో విద్య. ఈ 3 నేర్చుకోవాల్సి ఉంటుందండి. నెక్స్ట్ ప్రీ ఇండిపెండెంట్ ఎరా, వుడ్స్ డిస్పాచ్ 1854, అలాగే హంటర్ కమిషన్ 1882, హాటా కమిటీ 1929, అలాగే సార్జెంట్ కమిటీ 1944. సిలబస్లో ఏదైతే ఇచ్చిండో ఆ కమిటీలు మాత్రమే చదవండి, ఎక్కువ చదవకండి. చదివి టెన్షన్ పడొద్దు. ఎందుకంటే కమిటీలు అనేవి సేమ్ అనిపిస్తాయి ఎంత చదివినా కూడా. సో మనకు సిలబస్లో ఏదైతే ఇచ్చిరో అవి మాత్రమే చదవండి. నెక్స్ట్ ఎడ్యుకేషన్ ఇన్ పోస్ట్ ఇండిపెండెంట్ ఎరా. దీంట్లో స్వాతంత్రానికి పూర్వం ఏ ఉన్నాయో విద్యా కమిటీలు ఇచ్చాడు. మొదలియార్ కమిషన్ 1952-53, అలాగే కోటారి కమిషన్ 1964-66. నెక్స్ట్ ఈశ్వరీబాయి పటేల్ కమిటీ 1977, అలాగే ఎన్పిఈ 1986, అలాగే పిఓఏ ప్రోగ్రామ్ అండ్ యాక్షన్ 1992. ఇందులో ఇచ్చిన కమిషన్లు మాత్రమే చదవండి. ఓకే. నెక్స్ట్ ఉపాధ్యాయుల ఎంపవర్మెంట్, టీచర్ ఎంపవర్మెంట్. ఇవి నీడ్, సాధికారత కోసం జోక్యాలు, ఉపాధ్యాయులకు వృత్తిపరమైన ప్రవర్తన నియమావళి, ఉపాధ్యాయుల ప్రేరణ, ఉపాధ్యాయులు మరియు ఉపాధ్యాయుల సంస్థల వృత్తిపరమైన అభివృద్ధి, ఉపాధ్యాయ సంస్థలు విద్య కోసం జాతీయ స్థాయి, రాష్ట్ర స్థాయి సంస్థలు, పాఠశాలలో రికార్డులు మరియు రిజిస్టర్ల నిర్వహణ. నెక్స్ట్ సమకాలీన భారతదేశంలో విద్యాపరమైన ఆందోళనలు, ప్రజాస్వామ్యం మరియు విద్య, సమానత్వం, ఈక్విటీ, విద్యలో నాణ్యత, సమానత్వం, విద్యా అవకాశాలు, ఎకనామిక్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ యాజ్ హ్యూమన్ క్యాపిటల్, మూలధనంగా విద్య, అలాగే ఎడ్యుకేషన్ అండ్ హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్, మానవ వనరుల అభివృద్ధి, అలాగే లిటరసీ, సాకార్ భారత్ మిషన్. నెక్స్ట్ జనాభా విద్య, లింగ సమానత్వం, మహిళల సమానత్వం, సాధికారత, పట్టణీకరణ మరియు వలసలు, జీవన నైపుణ్యాలు, అలాగే కౌమార విద్య. ఇది కంటెంట్లో కూడా ఉంటుందండి. నెక్స్ట్ విలువల విద్య మరియు విలువల విద్యతో పాటు వృత్తిపరమైన నీతి. నెక్స్ట్ ఆరోగ్యం మరియు శారీరక విద్య. నెక్స్ట్ సమ్మిళిత విద్యలో తరగతి గది నిర్వహణ, సరళీకరణ, ప్రైవేటీకరణ, ప్రపంచీకరణ దృష్ట్యా విద్య పాత్ర. నెక్స్ట్ కార్యక్రమాలు మరియు ప్రాజెక్టులు అంటే విద్యలో ఏర్పరిచిన కార్యక్రమాలు, అలాగే ప్రాజెక్టులు. అపెప్పు, డిపెప్పు, సర్వశిక్ష అభియాన్. ఎలిమెంటరీ స్థాయిలో బాలికల విద్య కోసం కార్యక్రమం నెప్జెల్, రాష్ట్రీయ మాధ్యమిక శిక్ష అభియాన్ ఆర్ఎంఎస్ఏ, అలాగే రాష్ట్రీయ అభిషేకర్ అభియాన్ ఆర్ఏఏ, కేజీబీవీలు మోడల్ స్కూల్స్,
అలాగే మధ్యాహ్న భోజనం, ఉచిత పుస్తకాలు, స్కాలర్షిప్లు, అవార్డులు, సంక్షేమ హాస్టళ్లు, రవాణా వంటి ప్రోత్సాహకాలు మరియు ప్రత్యేక కేటాయింపులు. రీసెంట్గా ఎడ్యుకేషన్లో పెట్టిన ట్రెండ్స్ అండి. బడి పిలుస్తోంది, బడికి వస్తా, మా ఊరు మన బడి, విద్యాంజలి, స్వచ్ఛ పాఠశాల, ఇన్స్పైర్, కళా ఉత్సవ్. వీటిలోంచి బిట్టుబడే అవకాశం ఉందండి, ఎందుకంటే రీసెంట్గా పెట్టిన ప్రోగ్రామ్స్ కాబట్టి. అలాగే చట్టాలు, హక్కులు, ఉచిత మరియు నిర్బంధ విద్య కోసం పిల్లల హక్కుల చట్టం, అలాగే సమాచార హక్కు చట్టం 2005, బాలల హక్కులు, మానవ హక్కులు, నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ NCF 2005, మార్గదర్శక సూత్రాలు, అభ్యాసం మరియు జ్ఞానం బోధన అభ్యసన ప్రక్రియ, మూల్యాంకనం, దైహిక సంస్కరణలు. అంటే ఓరల్గా NCF మొత్తం కంప్లీట్గా చదవాలన్నమాట. అలాగే జాతీయ విద్యా విధానం 2020 కూడా. ఇక పార్ట్ 3 ఎడ్యుకేషనల్ సైకాలజీ యొక్క తరగతి గది చిక్కులు, అంటే క్లాస్ రూమ్ ఇంప్లికేషన్స్ ఆఫ్ ఎడ్యుకేషనల్ సైకాలజీ. వ్యక్తిగత వ్యత్యాసాలు, అంటే ఇంటర్ మరియు ఇంట్రా ఇండివిజువల్ డిఫరెన్సెస్, దాని యొక్క మీనింగు, నేచర్ మరియు థియరీసు. మల్టిపుల్ ఇంటెలిజెన్స్, IQ, అసెస్మెంట్ ఆఫ్ ఇంటెలిజెన్స్, EQ, క్రియేటివిటీ, సృజనాత్మకత, ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తుందని ఇచ్చారు. ఇంటెలిజెన్స్, క్లాస్ రూమ్ అమలుపై వైఖరి, అటిట్యూడ్, ఆసక్తి, అలవాటు మరియు దాని ప్రభావం, ఆప్టిట్యూడ్ అండి. అలాగే నెక్స్ట్ లెర్నింగ్ సిద్ధాంతాలు, విధానాలు, అభ్యాసన వక్రతాలు, కారకాలు, దశలు, నేర్చుకునే కొలతలు, అభ్యసన రకాలు, నేర్చుకునే బదిలీ, జ్ఞాపకశక్తి, నేర్చుకోవడం మరియు అంచనా, తరగతి గది అమలు. నెక్స్ట్ వ్యక్తిత్వం, స్వభావం, లక్షణాలు, వ్యక్తిత్వ సిద్ధాంతాలు, వ్యక్తిత్వ కారకాలు, వ్యక్తిత్వ అంచనా, మానసిక ఆరోగ్యం, సర్దుబాటు, ఒత్తిడి, స్వభావం, తరగతి గది అమలు, నిర్వహణ, భావోద్వేగ మేధస్సు, భావోద్వేగ నిర్వహణల తరగతి గది అమలు అని ఇచ్చిరు. ఇక మన కంటెంట్ విషయానికి వస్తే, జీవన ప్రక్రియ, మన ఆహారం, ఆహార భాగాలు, సమతుల్య ఆహారం, పోషకాహార లోపం, లోపవ్యాధులు. మన ఆహారం అనేది ఇది 6th క్లాస్లో ఉందండి. ఆహారంలోని భాగాలు అనేది. సమతుల్య ఆహారం, పోషకాహార లోపం, లోపవ్యాధులు అనేది 10th క్లాస్లో ఉంది. మొక్కలు, రకాలు, భాగాలు, పనితీరుది 6thలో ఉందండి. అలాగే 10th క్లాస్లో కూడా ఉంది దీని గురించి. ఇక నెక్స్ట్ మొక్కలలో పోషణ, ఆటోట్రోపిక్, పరాన్నజీవి, ఇదంతా 7thలో ఉంది. అలాగే 8th క్లాస్లో ఉంది. ఇక 10th క్లాస్లో కూడా ఉందండి. ఇక నెక్స్ట్ జంతువులలో పోషకాహారం, ఆహారం తీసుకునే వివిధ మార్గాలు, ఇది 10th క్లాస్లో ఉంది. ఇంకా 9thలో ఉందండి. అలాగే 8th క్లాస్లో కూడా ఉంది. నెక్స్ట్ ఇంటర్లో కూడా ఉంది. ఇది మానవుల్లో జీర్ణక్రియ, ఇది 10th క్లాస్లో ఉంది. నెక్స్ట్ గడ్డి తినే జంతువుల్లో జీర్ణక్రియ, ఇది కూడా 10th క్లాస్లోనే ఉంది. అమీబాలో ఆహారం మరియు జీర్ణక్రియ, ఇది 7th క్లాస్లో ఉందండి. నెక్స్ట్ శ్వాసక్రియ రకాలు, ఇది కూడా 10th క్లాస్లో ఉంది. శ్వాసక్రియ, జంతువులలో శ్వాసక్రియ, ఇది కూడా 10th క్లాస్లో ఉంది. అలాగే 7thలో కూడా ఉంది. ఇక నెక్స్ట్ శ్వాసక్రియ వర్సెస్ దహనం, ఇది కూడా 10th క్లాస్లో ఉంది. కిరణజన్య సంయోగక్రియ వర్సెస్ శ్వాసక్రియ, ఇది కూడా 10th క్లాస్లోనే ఉందండి. ప్రసరణ వ్యవస్థ కూడా 10th క్లాస్లో ఉంది. మానవ ప్రసరణ వ్యవస్థ, రవాణా పరిణామం కూడా 10th క్లాస్లోనే ఉంది. మొక్కలలో రవాణా అనేది కూడా 10th క్లాస్లో ఉందండి. విసర్జన కూడా 10th క్లాస్లోనే ఉంది. ఇతర జీవులలో కూడా ఇది కూడా 10th క్లాస్లో ఉంది. అలాగే ఇంకా 8th క్లాస్లో కూడా ఉంది. మొక్కలలో పదార్థాల విసర్జన మరియు విడుదల, ఇవి మొక్కలలో విసర్జన అంటే మనకి వాటి నుండి వచ్చే లేటెక్స్ అవి ఉంటాయి కదా, అవన్నీ విసర్జన కిందికే వస్తాయి. ఇవి కూడా 8th క్లాస్లో ఉన్నాయండి. అలాగే ఇంకా ఇంటర్లో కూడా ఉన్నాయి. మొక్కలలో నియంత్రణ యంత్రాంగం, ఇది 10th క్లాస్లో ఉంది. అలాగే 8th క్లాస్లో 7th క్లాస్లో ఉందండి, 8thలో కాదు. వృక్ష సంబంధమైన పునరుత్పత్తి రీతులు, అంటే మొక్కల్లో పునరుత్పత్తి, అంటే మొక్కలలో ప్రత్యుత్పత్తి అనేది, ఇది 8th క్లాస్లో ఉంది. అలాగే 8thలో కాదు 7thలో ఉంది. ఇంకా 10th క్లాస్లో కూడా ఉందండి దీని గురించి. నెక్స్ట్ విత్తనాల వ్యాప్తి మాత్రం 7th క్లాస్లో ఉంది.
నెక్స్ట్ ప్లాసింటల్ క్షీరదం మనిషిలో పునరుత్పత్తి ఆరోగ్యం, ఇదంతా 10th క్లాస్లో ఉందండి. వారసత్వంపై మెండల్ ప్రయోగాలు, లింగ నిర్ధారణ, ఇదంతా 10th క్లాస్లోనే ఉంది. లామార్కిజం, డార్వినిజం అనువంశికతలో ఉంది. అలాగే లివింగ్ వరల్డ్, నెక్స్ట్ లివింగ్ వరల్డ్ మరియు నాన్ లివింగ్ వరల్డ్, ఇవి 6th ఉంది, 7th క్లాస్లో ఉంది. అలాగే ఇంకా 10th క్లాస్లో ఉంది, ఇంటర్లో కూడా ఉందండి. దీని గురించి ఎక్కువ ఇవి అస్థిపంజర భాగాలు, ఎముకలు, ఇదంతా 10th క్లాస్లో ఉంది. అలాగే ఇంకా ఇంటర్లో కూడా ఉంది. సూక్ష్మజీవులు, ఉపయోగకరమైన సూక్ష్మజీవులు, ఇది 8th క్లాస్లో ఉంది ఈ లెసను. హానికరమైన సూక్ష్మజీవులు, ఆహార సంరక్షణ అనేవి కొత్త బుక్లో ఉందండి. అలాగే పాత పుస్తకాలలో కూడా ఉంది. మన పర్యావరణం, జీవావరణ శాస్త్రం అనేది 10th క్లాస్లో ఉంది. అలాగే 9th ఉంది, ఇంకా 6th కూడా ఉంది, 8th కూడా ఉందండి. ఇంకా ఆహార గొలుసు, ఆహార వెబ్బు, ఇవంతా 10th క్లాస్లో ఉంది. కాలుష్యం గురించి కూడా 10th క్లాస్లోనే ఉంది. గ్లోబల్ ఎన్విరాన్మెంట్, ఇది కూడా 10th క్లాస్లోనే ఉంది. ఫస్ట్ ఇయర్ సిలబస్ కంప్లీట్గా, సెకండ్ ఇయర్ సిలబస్ మొత్తం ఇచ్చిండండి. ప్రతి ఒక్క టాపిక్స్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ బాటనీ, జువాలజీ కంప్లీట్గా చదవాల్సిందే. ఎందుకంటే ఈసారి ఇంటర్మీడియట్ అని స్పెసిఫిక్గా మెన్షన్ చేసింది కాబట్టి ఇంటర్ నుంచే బిట్స్ ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉన్నాయండి. ఇంటర్మీడియట్స్ పైన ఎక్కువ ఫోకస్ చేయండి. ఎందుకంటే స్కూల్ బుక్స్లో ఉన్నాయే దాదాపుగా ఇంటర్లో ఉంటాయి. ఇంటర్లో డెప్త్ ఉంటాయి, కొంచెం స్కూల్ బుక్స్లలో తక్కువగా ఉంటుంది ఇన్ఫర్మేషన్. సో ఇంటర్ బుక్స్ పైన కొంచెం ఎక్కువ ఫోకస్ చేయండి. ఫస్ట్ టాపిక్ జీవన ప్రపంచంలో వైవిధ్యం, ఇది ఫస్ట్ టాపిక్ అండి. ఫస్ట్ యూనిట్ ఫస్ట్ ఇయర్లో, బాటనీ ఫస్ట్ ఇయర్లో. అలాగే జీవన ప్రపంచం, జీవ వర్గీకరణ, మొక్కల శాస్త్రం, వృక్ష శాస్త్రం, ప్లాంట్ కింగ్డమ్ అంటే వృక్ష ఆవిర్భావం, అభివృద్ధి, వృక్ష రాజ్య వర్గీకరణ ఈ లెసను. నెక్స్ట్ ప్లాంట్ మార్ఫాలజీ, స్ట్రక్చరల్ ఆర్గనైజేషన్, వృక్ష బాహ్య స్వరూప శాస్త్రము. అలాగే మొక్కలలో ప్రాతినిధ్యం, నెక్స్ట్ మొక్కల సిస్టమాటిక్స్, అలాగే సెల్ నిర్మాణం మరియు విధులు, ఇది కూడా కణం మరియు నిర్మాణము, ఇది కూడా ఇంటర్ ఫస్ట్ ఇయర్లో ఉందండి. అలాగే మొక్కల అంతర్గత సంస్థలు, ఇది కూడా ఫస్ట్ ఇయర్లో ఉంది, అంటే వృక్షశాస్త్ర విభాగాలు అన్నట్టు. నెక్స్ట్ మొక్కల జీవావరణ శాస్త్రం, వృక్ష ఆవరణ శాస్త్రం. నెక్స్ట్ ప్లాంట్ ఫిజియాలజీ, వృక్ష శరీర ధర్మశాస్త్రం, ఇంటర్ సెకండ్ ఇయరు ఫస్ట్ యూనిట్. నెక్స్ట్ మైక్రోబయాలజీ, సూక్ష్మజీవ శాస్త్రం, ఇది సెకండ్ యూనిట్. నెక్స్ట్ జెనెటిక్స్ అండి, ఇది కూడా ఇంటర్ సెకండ్ ఇయర్లో ఉంది. అలాగే మాలిక్యులర్ బయాలజీ, ఇది కూడా సెకండ్ ఇయర్లోనే ఉంది, 4th యూనిట్. బయోటెక్నాలజీ, జీవ సాంకేతిక శాస్త్రం, ఇది కూడా ఇంటర్ సెకండ్ ఇయర్లో ఉంది బాటనీలో. మొక్కలు, ఇది కూడా ఇంటర్ సెకండ్ ఇయర్లోనే ఉందండి. సూక్ష్మజీవులు మరియు మానవ సంక్షేమం, మొక్కలు మరియు సూక్ష్మజీవులు మానవ సంక్షేమంలో మొక్కలు మరియు సూక్ష్మజీవుల పాత్ర, ఇది 6th యూనిట్ అండి. కంప్లీట్గా ఇంటర్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ బాటనీ బుక్స్ చదవాల్సిందే. అలాగే జువాలజీ కూడా అంతే అండి. జీవన ప్రపంచం యొక్క వైవిధ్యం, ఇది ఇంటర్ ఫస్ట్ ఇయర్లో ఉంది. జంతువులలో నిర్మాణ సంస్థ, ఇది కూడా ఇంటర్ ఫస్ట్ ఇయర్లో ఉంది. జంతు వైవిధ్యం 2 ప్రోటోజోవాలో లోకోమోషన్ అండ్ పునరుత్పత్తి, గమనం మరియు పునరుత్పత్తి. మానవ సంక్షేమంలో జీవశాస్త్రం, ఇది కూడా ఇంటర్ ఫస్ట్ ఇయర్లో ఉంది. పెరిప్లానెట్ అమెరికానా, ఇది కూడా ఇంటర్ ఫస్ట్ ఇయర్లో ఉంది. జీవావరణ శాస్త్రం మరియు పర్యావరణ శాస్త్రం, ఇది కూడా ఇంటర్ ఫస్ట్ ఇయర్లో ఉందండి. నెక్స్ట్ హ్యూమన్ అనాటమీ అండ్ ఫిజియాలజీ నుంచి లాస్ట్కు జెనెటిక్స్ వరకు కంప్లీట్గా సిలబస్ అంతా ఇంటర్ సెకండ్ ఇయర్ అండి. హ్యూమన్ అనాటమీ అండ్ ఫిజియాలజీ, ఇది కూడా ఇంటర్ సెకండ్ ఇయర్. ఫిజియాలజీ 3 కూడా ఇంటర్ సెకండ్ ఇయరే. జువాలజీ ఫిజియాలజీ 4 కూడా ఇంటర్ సెకండ్ ఇయరే. మానవ పునరుత్పత్తి, ఇది కూడా ఇంటర్ సెకండ్ ఇయర్ అండి. నెక్స్ట్ సేంద్రియ పరిణామం, ఇది కూడా ఇంటర్ సెకండ్ ఇయరే. అప్లైడ్ బయాలజీ కూడా ఇంటర్ సెకండ్ ఇయరే అండి. ఇక మెథడాలజీ విషయానికి వస్తే మాత్రం ఫస్ట్ యూనిట్ ఓల్డ్ బుక్లో ఉందండి, అలాగే న్యూ బుక్లో కూడా ఉంది. కంప్లీట్గా ఓల్డ్ బుక్ నుంచి ఉన్నట్టే ఉంది. సిలబస్ అంతా యాజ్ టీజ్గా ఓల్డ్ బుక్ యొక్క ఇండెక్స్ తీసుకొచ్చి ఇందులో పెట్టినట్టే ఉంది. నెక్స్ట్ బయాలజికల్ సైన్సెస్ టీచింగ్ యొక్క ముఖ్య లక్ష్యాలు,
అలాగే విలువలు ఇది కూడా ఓల్డ్ బుక్లో ఉంది, న్యూ బుక్లో ఉందండి. నెక్స్ట్ టీచింగ్ యొక్క లక్ష్యాలు, బయాలజికల్ సైన్స్ బోధనా లక్ష్యాలు ఇది కూడా ఓల్డ్ బుక్లో ఉంది, అలాగే న్యూ బుక్లో ఉందండి. లక్ష్యాలు మరియు స్పష్టీకరణలు, బ్లూమ్స్ యొక్క వర్గీకరణ ఇది కూడా ఓల్డ్ బుక్లో నుంచే ఇచ్చినట్టుగా ఉంది. సో ఎనీవేస్ నేనైతే ఓల్డ్ బుక్ నుంచే అనుకుంటున్నా మొత్తం. నెక్స్ట్ బయాలజికల్ సైన్స్లో విద్యా ప్రమాణాలు ఇది కూడా ఓల్డ్ బుక్లో ఉంది, న్యూ బుక్లో ఉందండి. నెక్స్ట్ రెండు కంపేర్ చేసుకుంటా చదవండి. 5th యూనిట్ బయాలజికల్ సైన్స్ యొక్క బోధన యొక్క విధానాలు మరియు పద్ధతులు ఇది మాత్రం కొత్త బుక్లో లేదండి, కంప్లీట్గా ఇది ఓల్డ్ బుక్లో మాత్రమే ఉంది. ఇవి నెక్స్ట్ అర్థవంతమైన ప్రణాళిక ఉందండి. 6th యూనిట్ సమర్థవంతమైన బోధనా ప్రణాళిక, సంవత్సర ప్రణాళిక, యూనిట్ ప్రణాళిక, లెసన్ ప్లాను, హెర్బాటేరియన్ మరియు బ్లూమ్స్ యొక్క విధానం, లెసన్ ప్లాను ఇదంతా ఓల్డ్ బుక్లో ఉందండి. పీర్ మూల్యాంకనం ఇదంతా. అలాగే సైన్స్ ల్యాబొరేటరీస్ కూడా ఓల్డ్ బుక్లో ఉంది, న్యూ బుక్లో ఉంది. రిజిస్టర్ల నిర్వహణ, భద్రత మరియు మెరుగైన ఉపకరణం ఇది కూడా ఓల్డ్లో ఉంది, న్యూలో ఉంది. సైన్స్ కరికులం ఇది కూడా ఓల్డ్ బుక్లో ఉంది, న్యూ బుక్లో ఉంది. బయాలజికల్ సైన్స్ టీచర్ ఇది కూడా న్యూ బుక్లో ఉంది, ఓల్డ్ బుక్లో ఉంది. నాన్ ఫార్మల్ సైన్స్ ఎడ్యుకేషన్ ఇది మాత్రం ఓల్డ్ బుక్లోనే ఉంది, న్యూ బుక్లో లేదు. నెక్స్ట్ మూల్యాంకనం అండి. ఇది ఓల్డ్ బుక్లో ఒకలాగా ఉంది, న్యూ బుక్లో ఒకలా ఉందంటే టాపిక్స్ డిఫరెంట్ ఉన్నాయి. సో నేనైతే ఇది ఓల్డ్ బుక్ నుంచే ఉందనుకుంటున్నా. మొత్తానికైతే మెథడాలజీని కంప్లీట్గా ఓల్డ్ బుక్లో ఉన్న ఇండెక్స్ తీసుకొచ్చి పెట్టినట్టుగానే ఉంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు చాలా ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.